కూటమి ప్రభుత్వం. ఓకే, ఓకే సార్. బండారు రామ్మోహన్ రావు గారు, సో సరే, ఓవరాల్గా ఈ కార్యక్రమంలో కొన్ని హామీలు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చేటటువంటి ప్రయత్నం కూడా జరగాలి అనేది వైసీపీ వారి వాదన. సో ఆ దిశగా కొంత చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. కొన్ని రాజకీయ తీర్మానాలు ఉంటాయి, కొంత ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఉంటాయి. సరే, ఇవన్నీ కూడా పక్కన పెట్టేసి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి సమావేశం ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? గతంలో మాదిరే ఉంటుందా, లేకపోతే నిర్దిష్టమైనటువంటి అంశాల మీద వారు మాట్లాడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయంటారా? రాజు గారు, ఇంకొక అరగంట తర్వాత నేను అమెరికా టీవీలో మహానాడు గురించి మాట్లాడబోతున్నాను. యాక్చువల్గా డైవర్షన్ ఎక్కడే ముందు ఏంటి కదా, పూర్తిగా మహానాడు గురించి మాట్లాడదాం అనుకున్నాను. ఇంకో మాట ఏంటంటే, శుభాకాంక్షలు తెలిస్తే కూడా బండారు అనగానే కులాన్ని అంటే ఆ 3 కులాలకు సంబంధించిన వాడిని కాదు కనుక నేను చెప్తున్నాను క్లియర్ గా. వాళ్ళు డైవర్షన్ ముందు ఏంటి కదా ఇక్కడ. కాకపోతే వాళ్ళు పెట్టుకున్న మన వైసీపీ వాళ్ళు పెట్టుకున్న ఎజెండా కరెక్ట్ అంటున్నాను. ఇది అవసరమా కాదా, ఇంకో 4 రోజుల తర్వాత పెట్టుకుంటే ఎట్లా ఉంటది అంటే వేరు, కానీ వాళ్ళ ఎజెండా కరెక్ట్. ఎందుకంటే సర్ గురించి మాట్లాడదాం అనుకున్నారు కదా. సర్ విషయంలో పార్టీకి ఆడిన అందరూ కూడా ఇప్పుడు మహానాలు కూడా జరగాలంటున్నాను నేను, కనీసం తీర్మానం చేయాలనుకుంటున్నాను. ఎందుకంటే సర్ కరెక్ట్ కాదని నేను అంటలేదు, సర్ కరెక్ట్ అవసరమే. కానీ దాని మీద మన క్యాడర్కు, పార్టీ క్యాడర్కు ఖచ్చితంగా అవగాహన కల్పించుకోవాలి. సర్లో ఏమో జరుగుతుంది, మొత్తం అంత నాశనం అయిపోతుంది, బీజేపీ చెప్పినట్టే పోతుంది అనే మాట దేశవ్యాప్తంగా వస్తుంది. నేనైతే చచ్చిపోయిన వాళ్ళ ఓట్లు, అట్లాగే ఊళ్ళో లేని వాళ్ళ ఓట్లు, లేకుంటే వలస పోయిన వాళ్ళ ఓట్లు, ఎక్కడ వలస పోతే అక్కడ ఉంది కదా, 2-3 చోట్ల ఓటర్లు ఉన్న వాళ్ళని తీసేయాల్సింది అవసరం ఉందంటున్నారు. అదే విషయాన్ని ఇప్పుడు సర్ విషయంలో మాత్రమే మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ డైవర్షన్ కాదనుకోవచ్చు. లేకపోతే ఆల్రెడీ మహానాడు అయితే ఆల్రెడీ పెట్టుకుందే కదా ప్రతిసారి. 45వ మహానాడు, 44 ఏళ్ళు పూర్తి నిండింది. ఆ రోజు 92లో ఆ మహానాడు నేను ఉన్నాను. అప్పుడు మేము అంత కొత్త యువకులు కనుక నేను పార్టీలో లేను, కానీ ఒక జర్నలిస్ట్ గా ఉన్నాను. ఆనాడు రామకృష్ణ స్టూడియోస్ లో ఆవిర్భావం నుంచి పొందుకొని చూశాను నేను. కనుక అట్లా చూసుకుంటే మనకి ఏంటంటే, ఎప్పుడైతే ఈ డైవర్షన్ పాలిటిక్స్ మొదలైతాయో అక్కడి నుంచి మొదలు. ఇప్పుడు జరిగింది ఏంటి, నిజంగా చెప్పాలంటే ఆ డేట్లు ఆల్రెడీ ఫిక్స్. 27, 28, 29 ఉంటుంది. 2 రోజులు కానీ 3 రోజులు కానీ మొదటి నుంచి ఆ డేట్లు మాత్రం ఫిక్స్ కదా మహానాడు. ఇప్పుడు వీళ్ళు పెట్టుకోవడంలో మంచి కాజుతో పెట్టుకుని కనుక దాన్ని విమర్శిస్తలేను, కానీ దీని మీద మన పార్టీ క్యాడర్కు ఎవరికి వాళ్ళు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అట్లా అనుకుంటే మరి మన పవన్ కళ్యాణ్ గారు కూడా నిన్న మరి పార్టీ దిశానిర్దేశం చేసింది కదా, పార్టీ వాళ్ళకైతే నిన్ననే చేసింది కదా. మరి అది డైవర్షన్ కాదు కదా. అది తనదైన రీతిలో కులాలు లేవు, మతాలు లేవు, అనవసరంగా మనం టెన్షన్ పడద్దు, ప్రాంతాలు కూడా లేవు అని అన్యాపదేశంలో మన నాగేశ్వర గారి గురించి మాట్లాడినట్టు లెక్క. అంటే నేను ఒక తప్పుడు మాట మాట్లాడి నా ప్రాంతాన్ని నేను అడ్డం పెట్టుకుంటే తప్పు కదా, నా కులాన్ని నేను అడ్డం పెట్టుకుంటే తప్పు కదా. ఆ విషయం మాట్లాడిన పవన్ కళ్యాణ్. కాబట్టి పవన్ కళ్యాణ్ గారి డైవర్షన్ పాలిటిక్స్ కాదు కదా మరి. అందుకనే ఇక్కడ ఈ 3 పార్టీలు వేరువేరుగా ఎవరి పార్టీలు వాళ్ళు నడుద్దాం అనుకుంటున్నారు, ఎవరి పార్టీ గురించి వాళ్ళు చెప్దాం అనుకుంటున్నారు. కాకపోతే మహానాడులో ఏమంటే రాజకీయ తీర్మానాలు ఉంటాయి కదా. ఇప్పుడు 12 తీర్మానాలు ఆంధ్రప్రదేశ్ గురించి, 4 తీర్మానాలు ఏమో మనకు తెలంగాణ గురించి, ఉమ్మడి తీర్మానాలు 3, అట్లాగే ఒక తీర్మానం అండమాన్ నికోబార్ దేవుల గురించి కూడా పెట్టుకుందాం అనుకుంటున్నారు. పార్టీ నడిచే క్రమంలో 44 ఏళ్ళ వెలుగు నీడలు, నేను అదే మాట్లాడబోతున్నట్టు ఇంకొక పావుగంట తర్వాత మేమంటానంటే, వెలుగు నీడలు ప్రస్తావించుకుంటారు. మేము ఏం చేసినాం, ఎక్కడున్నాం, ఎక్కడికి పోవాలి. ఎప్పుడైనా మనం ఎక్కడికి పోవాలని పోవాలని మనం ఎక్కడున్నామో తెలుసుకోవాలి కదా. అక్కడి నుంచి మొదలవుతున్నట్టున్నాడు. మహానాడు సందర్భంగా తెలుగుదేశం క్యాడర్లు కానీ నిజంగా ఆంధ్రుల ఆత్మగౌరవం కోసం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం పెట్టిన పార్టీ మనందరూ అభినందించాలి, ఆశీర్వదించాలి. వైసీపీ కూడా అంతే. వైసీపీ కాంగ్రెస్ చేసిన తప్పులకు అదే బలైంది. వైసీపీ వాళ్ళ పిల్ల కాంగ్రెస్ అన్న ఇంకే రకంగా వైసీపీ కాంగ్రెస్ పాత్రను పోషిస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. అది ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. ఏదైనా సరే 11 వచ్చినా 12 వచ్చినా సమస్య కాదు, కానీ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నది. 3 కూటమి ఒక దిక్కు ఉంటే 11 వచ్చినా 20 వచ్చినా వాళ్ళ కూటమి వాళ్ళకు ఉన్నది అంటున్నారు, వాళ్ళ విలువ వాళ్ళకు ఉంటది అంటున్నారు. రేపు ప్రజలు ఆశీర్వదించే క్రమంలో 3 ఏళ్ళు ఉంది. నా ఉద్దేశం ఏంటంటే, ఈ వైసీపీకి నా సలహా ఏంటంటే, సరు గురించి మంచి అవగాహన కల్పించుకోండి నెంబర్ 1. ఎందుకంటే ఇప్పుడు తప్ప నిజంగా అన్ని పార్టీలు ఆలోచించాల్సింది ఏంటంటే, ఓట్లు వేసిద్దరు, వేసే ముందు పోయి మా ఓటు లేదనే వాళ్ళు అప్పుడు ఆగపడే బదులు ఇప్పటి నుంచి మొదలు పెడితే బాగుంటది. నేను చిన్న ఉదాహరణ చెప్తాను. మేము ఎలక్షన్ రిఫార్మ్స్ మీద పనిచేస్తున్నాం కనుక, ఒకనాడు బండారు దత్తాత్రేయ గారు, మురళీమోహన్ గారు జూబిలీహిల్స్ పోలింగ్ బూత్ కి వెళ్ళి మా ఓటు లేదు, మాకు కార్డు ఉంది అని వాపోయిన సందర్భం చూసినాం. నాతో సహా మనందరం కూడా మన ఓటు ఉందా లేదు చూసుకోవాల్సింది. జనాభా లెక్కలు వేరు, ఓటు వేరు. ఇప్పుడు జనాభా లెక్కలు 2 ప్రక్రియలు ఒకేసారి జరుగుతున్నాయి కనుక కొంచెం తేడాలు. ఇప్పుడు ఇళ్ల లెక్కలు పూర్తయినాయి. దాని మీద మన పార్టీ క్యాడర్లు అందరినీ కూడా చేసుకోవాలి. బిఎల్ఓలు ఏమో ప్రభుత్వ పరంగా ఉన్నారు, బిఎల్ఏలు ఏమో మన పార్టీలకు ఉంటారు. పార్టీలు అందరికి కూడా బిఎల్ఏలు ఉంటారు, యూత్ లెవెల్ ఏజెంట్లు ఉంటారు. నేను చిన్న కింది స్థాయి నుంచి బూత్ లెవెల్ ఏజెంట్ నుంచి చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ గా పనిచేసిన వాడు, ఎంపీలకు, ఎమ్మెల్యేలకు అడ్వకేట్ గా సలహాలు కానీ ఈజీగా కొన్ని పత్రాలు సమర్పించేది ఉంటుంది కనుక నేను పార్టీలు అందరికి విజ్ఞప్తి ఏంటంటే, దీని మీద అపోహలు సృష్టించకండి, దీని మీద వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేద్దాం. సర్ ప్రక్రియ విషయంలో అన్ని పార్టీలు, మహానాడులో మీరైనా, జనసేన
మా పవన్ కళ్యాణ్ గారైనా అటు వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారైనా కూడా దీని ప్రక్రియ పట్ల అనుమానాలు లేవనెత్తకుండా దాన్ని మన కార్యకర్తల ద్వారా ఒక్క ఓటర్ కూడా అర్హుడైన ఒక్క ఓటర్ కూడా పోకుండా చూసే ప్రయత్నం చేస్తే మంచిది అంటున్నాను. ఇప్పుడు రైలు బండి వెళ్ళిపోయినాక మళ్ళీ రైల్వే స్టేషన్ పోయినట్టు కాకుండా ఉంటది కనుక ఈ 3 మీటింగ్ నేను పవన్ కళ్యాణ్ మీటింగ్ ఆహ్వానించిన, రేపు పొద్దున సరి మీద పెట్టుకునే మీటింగ్ ఆహ్వానిస్తున్నా, మహానాడుకు శుభాకాంక్షలు జరుపుతున్నాను. ఎస్, ఓకే సార్. యా, కారుమంచి రమేష్ గారు చాలా మంచి సూచన అనమాట. రామ్మోహన్ రావు గారు ఏమంటున్నారంటే, సో ఇది కేవలం పార్టీల